లావణ్య గోవాడ, ఈఎన్టీ కన్సల్టెంట్ అట్ డాక్టర్ హారిక ఈఎన్టీ కేర్ హాస్పిటల్స్, గచ్చిబౌలి. ఈరోజు మనం వోకల్ కార్డ్ పెరాలసిస్ దీని గురించి మాట్లాడుకుందాం. సో వోకల్ కార్డ్ పెరాలసిస్, అసలు వోకల్ కార్డ్స్ అంటే ఏంటి? మనకి వాయిస్ బాక్స్, ఈ వాయిస్ బాక్స్లో 2 వోకల్ కార్డ్స్ అన్నవి ఉంటాయి. సో ఈ వోకల్ కార్డ్స్ అనేవి ఇలా ఉంటాయి. సో ఈ వోకల్ కార్డ్స్ అనేవి 2 దగ్గరికి వచ్చినప్పుడు మనకి వాయిస్ వస్తుంది. ఈ 2 దూరంగా జరిగినప్పుడు మనకి బ్రీత్ తీసుకుందుకు, గాలి తీసుకుందుకు, ఎయిర్ వేకి ఉపయోగపడతాయి. సో ఈ వోకల్ కార్డ్స్లో ఒకటి మాత్రమే మూవ్ అయ్యి ఇంకొకటి కదలకుండా ఉన్నప్పుడు దాన్ని మనం వోకల్ కార్డ్ పెరాలసిస్ అంటాం. ఇది ఒక వోకల్ కార్డ్ ఎఫెక్ట్ అవ్వచ్చు, 2 వోకల్ కార్డ్స్ కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. యాక్చువల్గా ఈ 2 వోకల్ కార్డ్స్ మనకి ఇలా దగ్గరికి వచ్చినప్పుడు వాయిస్ అన్నది వస్తుంది, ఇలా దూరంగా జరిగినప్పుడు ఎయిర్ వేకి ఉపయోగపడతాయి. అలా కాకుండా ఇలా ఒకటి మాత్రమే మూవ్ అవుతోంది, ఇంకొకటి అంటే ఈ ఒకటి మూవ్ అవుతోంది, ఒకటి ఇలాగే కదలకుండా ఉంటుంది అన్నప్పుడు మనకి వాయిస్ చేంజ్ అన్నది రావచ్చు. అంటే బ్రీతీ వాయిస్ రావడం కానీ, హస్కీ వాయిస్ కానీ రావచ్చు. మోస్ట్ కామన్లీ మనకి వోకల్ కార్డ్ పెరాలసిస్లో పేషెంట్స్ ఎలా ప్రెజెంట్ అవుతారు? సడన్గా వాయిస్ మారింది, అలాగే బ్రీతీగా వస్తుంది వాయిస్, నాకు హస్కీగా వస్తుంది అన్నట్టు రావచ్చు. అలాగే ఒక్కొక్కసారి మనం ఏది మింగుతున్నప్పుడు కానీ, ఫుడ్ కానీ, వాటర్ తాగుతున్నప్పుడు కానీ పొర మారినట్టు దగ్గు రావడము అది కూడా జరగచ్చు. సో ఇలా ఉన్నప్పుడు మనం ఎగ్జామినేషన్ చేసినప్పుడు వోకల్ కార్డ్ మూమెంట్స్లో మనకి తేడా రావచ్చు. అది ఎండోస్కోపీ, వీడియో లారింగోస్కోపీ అంటాము. సో వీడియో లారింగోస్కోపీ ఇది చేసి చూసినప్పుడు మనకి ఆ వోకల్ కార్డ్ మూమెంట్స్లో ఏమన్నా తేడా ఉందా అన్నది ఫస్ట్ అది చూసుకుంటాం. సో ఇది ఎవరిలో వస్తుంది అంటే మోస్ట్ లైక్లీ మిడిల్ ఏజ్డ్ పీపుల్లో కానీ, ఓల్డ్ ఏజ్ పీపుల్లో కానీ ఇది మోస్ట్ కామన్గా వస్తుంది. సో దీనికి రీజన్స్ ఏముండొచ్చు అంటే మోస్ట్ కామన్లీ ఇడియోపాథిక్. అంటే ఇడియోపాథిక్ అంటే ఏంటి అంటే మనకి అన్నోన్, అంటే రీజన్స్ ఏంటి అన్నది మనకి తెలియదు. సో ఉన్నట్టుండి సడన్గా రావచ్చు, అన్నోన్ అనొచ్చు. అలా కాకుండా ఒక్కొక్కసారి ప్రీవియస్గా ప్రిసీడింగ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నా కూడా మనకి ఆ వైరల్ ఇన్ఫెక్షన్ తగ్గిన తర్వాత వాయిస్ అన్నది ఎఫెక్ట్ అవ్వచ్చు. అలాగే ట్యూమర్స్, నెక్లో కానీ మనకి, అలాగే చెస్ట్లో ట్యూమర్స్ కానీ, బ్రెయిన్ స్కల్ బేస్లో ట్యూమర్స్లో కానీ ఇలా ఉన్నా కూడా మనకి ఈ వోకల్ కార్డ్స్కి సప్లై చేసే నర్వ్, వ్యాగస్ నర్వ్ అన్నది ఎఫెక్ట్ అవ్వడం వల్ల కూడా ఈ వోకల్ కార్డ్ పెరాలసిస్ అన్నది రావచ్చు. ట్రామా, ఇంకొకటి అనదర్ రీజన్ ఈజ్ ట్రామా. అంటే ఈ ట్రామా అన్నది మళ్ళీ సర్జికల్ ట్రామా కావచ్చు ఆర్ యాక్సిడెంటల్ ట్రామా. సో ట్రామా అంటే సర్జికల్ ట్రామా కావచ్చు, యాక్సిడెంటల్ ట్రామా కావచ్చు. సో కొన్ని సర్జరీస్లో అంటే ఇప్పుడు థైరాయిడ్ కానీ అలాంటి సర్జరీస్లో ఏమవుతుందంటే మనకి థైరాయిడ్కి వ్యాగస్ నర్వ్ అన్నది చాలా క్లోజ్గా ఉంటుంది. సో థైరాయిడెక్టమీ చేసి థైరాయిడ్ రిమూవ్ చేసినప్పుడు ఈ వ్యాగస్ నర్వ్ అన్నది ఒకవేళ ఇంజ్యూర్ అయితే అది సర్జరీ చేసిన తర్వాత మనకి వాయిస్ ఎఫెక్ట్ అన్నది రావచ్చు. అలాగే యాక్సిడెంట్స్లో కూడా మనకి నెక్ ట్రామా అయినప్పుడు, హై నెక్ ఇంజరీస్లో ఈ వ్యాగస్ నర్వ్ ఎఫెక్ట్ అయినా కూడా ఈ వాయిస్ చేంజ్ అండ్ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అన్నవి రావచ్చు. సో వీటికి ఇన్వెస్టిగేషన్స్ ఏం చేస్తాము? సో ఇన్వెస్టిగేషన్స్లో మనం ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ ఇందాక చెప్పినట్టు వీడియో లారింగోస్కోపీ అని ఎండోస్కోపీ చేసి చూస్తాం. అలాగే సెకండ్ది సిటీ స్కాన్ ఆఫ్ ద నెక్. ఇందాక చెప్పినట్టు మనకి నెక్లో కానీ, చెస్ట్లో కానీ ఏమన్నా ట్యూమర్స్ ఉన్నాయా లేదా. అలాగే ఒక్కొక్కసారి సీరియస్ కండిషన్స్, కొన్ని సీరియస్ కండిషన్స్లో బ్రెయిన్ స్కల్ బేస్ ట్యూమర్స్లో కానీ అలాంటి వాటిల్లో కూడా ఈ వ్యాగస్ నర్వ్ అన్నది ఏమన్నా ఎఫెక్ట్ అయిందా లేదా అన్నది రూల్ అవుట్ చేసుకుందుకు కొన్ని సందర్భాల్లో మనం ఎంఆర్ఐ బ్రెయిన్ కూడా తీస్తాం. సో ఈ స్కాన్స్ అన్ని నార్మల్గా ఉన్నాయి అనుకున్నప్పుడు ఈ రీజన్ ఫర్ ద వోకల్ కార్డ్ పాలసీ ఇడియోపాథిక్, అన్నోన్, ఇంకా వేరే సీరియస్ ఇష్యూస్ ఏమీ లేవు అనుకున్నప్పుడు ఈ యూనిలేటరల్ పాలసీస్ అంటే ఒక వోకల్ కార్డ్ ఎఫెక్ట్ అయిన వాటిల్లో స్పాంటేనియస్ రికవరీకి మనం వెయిట్ చేయొచ్చు. అంటే 6 నెలల పాటు కూడా మనం ఈ స్పాంటేనియస్ రికవరీకి వెయిట్ చేస్తాం. సో అలా 6 నెలల కాంపెన్సేషన్ ద్వారా అంటే ఈ ఒక వోకల్ కార్డ్ మూవ్మెంట్ అయ్యి ఈ సెకండ్ వోకల్ కార్డ్ నుంచి మీట్ అయినప్పుడు మనకి
వాయిస్ అన్నది కూడా నార్మల్గానే వస్తుంది కాబట్టి ఇమీడియట్ ఇంటర్వెన్షన్ దానికి ఏమీ సర్జికల్గా చేయాల్సిన అవసరం ఉండదు. సో ఒక్కొక్కసారి వాయిస్ ప్రాబ్లం ఉంది అనుకున్నప్పుడు స్పీచ్ థెరపీకి వెళ్తాం. ఈ హస్కీ వాయిస్ కానీ బ్రీతీ వాయిస్ కానీ ఇవన్నీ కూడా ఒక్కొక్కసారి స్పీచ్ థెరపీతోటే మనకి కరెక్ట్ అయిపోతాయి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 3 to 6 months. అలా కాకుండా ఈవెన్ ఆఫ్టర్ 6 months మనకి వాయిస్ రికవర్ అవ్వలేదు అంటే కనుక వోకల్ కార్డ్ మీడియలైజేషన్ ప్రొసీజర్స్ అంటాం. అంటే ఇప్పుడు ఇట్లా ఒక వోకల్ కార్డ్ ఇలా ఉంది, సెకండ్ మధ్యలోకి రావడం లేదు, ఒకటి ఇలా ఉంది మధ్యలోకి మూమెంట్ రావడం లేదు అనుకున్నప్పుడు ఈ వోకల్ కార్డ్ని మనం మీడియలైజేషన్ మధ్యలోకి తేవడం కోసం మీడియలైజేషన్ ప్రొసీజర్స్ థైరోప్లాస్టీ అంటాం. అలాంటి సర్జరీస్ చేసి మనం వాయిస్ని నార్మల్గా చేయొచ్చు ఆఫ్టర్ ఏ పీరియడ్ ఆఫ్ 6 months. అలా కాకుండా ఒక్కొక్కసారి ఈ 2 వోకల్ కార్డ్స్ మిడ్ లైన్లోనే ఉండి అసలు బ్రీతింగ్ అప్పుడు మనకి ఇట్లా దూరంగా జరగడం లేదు అనుకున్నప్పుడు మనం దానికి అది కొంచెం సీరియస్ కండిషన్. అంటే 2 వోకల్ కార్డ్స్ మిడ్ లైన్లోనే ఉన్నాయి. అలాంటి కండిషన్స్లో మనకి వాయిస్ అనేది ప్రాబ్లం ఉండదు, కానీ కొంచెం ఎగ్జర్షన్లో కొంచెం మెట్లెక్కినా లేకపోతే ఇంకేమైనా కొంచెం స్పీడ్గా పని చేసుకున్నా ఆయాసం లాగా రావడం అలా వచ్చినప్పుడు మాత్రం అది కొంచెం సీరియస్ కండిషన్ అవుతుంది. అది డిపెండింగ్ ఆన్ అంటే ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళకి పెద్ద ప్రాబ్లం అనిపించకపోవచ్చు, కానీ కొంచెం కొంచెం ఎక్కువ పని చేసే వాళ్ళలో కానీ కొంచెం అలా ఉన్న వాళ్ళకి మనకి ఆయాసం లాగా కొంచెం ప్రాబ్లమాటిక్ అయినప్పుడు మాత్రం అది స్ట్రైడర్ అంటాం. ఆయాసం గాలి తీసుకోవడంలో ఇబ్బంది డిస్నియా స్ట్రైడర్తో ప్రజెంట్ అయితే మాత్రం వాళ్ళకి అది కొంచెం సీరియస్ కండిషన్. అప్పుడు వాళ్ళకి మనం బ్రీతింగ్ ఇమీడియట్గా బ్రీతింగ్ ఇష్యూ సాల్వ్ చేయడానికి ట్రేకియోస్టమీ అని డైరెక్ట్గా మనం ఎయిర్వేలోకి ఒక ట్యూబ్ గొట్టం లాంటిది వేసి బ్రీతింగ్ ఇష్యూని ఇమీడియట్గా సాల్వ్ చేస్తాం. సో ఇలాగే మనకి వోకల్ కార్డ్ పెరాలసిస్లో వాయిస్ ఇష్యూ రావచ్చు, బ్రీతింగ్ ఇష్యూ రావచ్చు. సో ఎప్పుడైనా కానీ వాయిస్ ఇష్యూ వచ్చినా ఇమీడియట్గా నెగ్లెక్ట్ చేయకుండా కొంచెం త్వరగా చూపించుకుంటే వీ కెన్ రికవర్ దిస్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్.